హాస్పిటలైజ్ అయ్యింది. ఏమైందిరా? హాస్పిటల్లో బ్రీతింగ్ అందుకు ఐసీయూలో ఉంది. ఆక్సిజన్ పెట్టారు. అసలు ఇటువంటి ఘోరమైన స్థితి ఎవ్వరికి రాకూడదు. ఎవడు ఎంత పాపం చేశాడో ఆ పాపానికి తగిన దుఃఖాన్ని భవించవలసిందే. అది వేరొకరు పంచుకోరు. తను చేసిన తప్పే అండి, నేను కాదనట్లేదు, ముమ్మాటికి తప్పే. కానీ తను చేసిన తప్పుకి రియలైజ్ అయ్యి సారీ అడిగింది కదా. కర్మ సిద్ధాంతానికి ఇదే తాత్పర్యం సఖి. సత్కార్యం అధిక సత్కార్యాలను చేయిస్తుంది, దుష్కార్యం అధికాధికంగా దుష్కార్యాలను చేయిస్తుంది. యాక్సెప్ట్ చేయొచ్చు కదా. పెద్ద వీడియో చేసే స్థితిలో లేదు తను ఆ రోజు. అయినా కానీ సారీ అడిగి వీడియో చేసింది. కానీ ఈ రోజు ఆ వీడియోకి కూడా ట్రోల్స్ వేస్తున్నారు. మీమ్స్ పేజెస్ వాళ్ళు, ట్రోల్స్ పేజెస్ వాళ్ళు, ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోని యూట్యూబ్ లోని థంబ్నెయిల్స్ పెట్టి మరి నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. చెప్పలేనండి. మొన్నే మా ఇంట్లో మా డాడీ చనిపోయారు. 3 నెలలు కూడా అవ్వలేదు ఆయన చనిపోయి. ఇంక ఈ బాధ తట్టుకునే ఓపిక శక్తి కూడా మాకు లేదు. ఇంద్రా ఏడుస్తున్నారా నువ్వు? తిరుగు ఏడవకు. ఇంకో చావు మా ఇంట్లో జరగొద్దని నేను కోరుకుంటున్నాను. ఆ పిల్లకి ఏమవుతుందో అనిపించింది. పచ్చళ్ళ బిజినెస్ వద్దు, యూట్యూబ్ వద్దు, ఏమొద్దు, సేఫ్ గా ఉంటే చాలు. ప్లీజ్ మీకు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ట్రోల్స్ మీమ్స్ ఏమైనా ఉంటే కొంచెం ఆపండి. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుని అడుగుతున్నాను.